హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి దాకా చూడండి. చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నాకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వండి అంతే. నెక్స్ట్ మనం టెన్స్ వర్బ్స్ గురించి లాస్ట్ వీడియోలో వర్బ్ గురించి రెగ్యులర్, ఇర్రెగ్యులర్, అన్చేంజబుల్ వర్బ్స్ అని ఎలా ఉంటాయని చూసుకున్నాము. లేదా వర్బ్కు డి కానీ ఈ డి కానీ చేస్తే రెగ్యులర్ వర్బ్ అని, అన్చేంజబుల్ అంటే 3 వర్బ్స్ కూడా వేరుంటాయని చెప్పుకున్నాము. అన్చేంజబుల్ వర్బ్స్ అంటే అసలు వర్బ్స్ చేంజ్ కావని చెప్పుకున్నాము. కట్, కట్, పుట్, పుట్ అనే 3 కూడా V1, V2, V3 సేమ్ ఉండేదాన్ని అన్చేంజబుల్ వర్బ్స్ అన్నాము. ఓకే, ఈ వర్బ్స్ అనేది మనము ఇప్పుడు ఒక ఎక్కడ నేర్చుకున్నంత వినూత్నంగా ఇప్పుడు ఒక నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వర్బ్స్ చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్లలో చదువుకుంటారులే అని వదిలిపెడతారు. కానీ మనం ఎంత చదువుతాం అనేది మన అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి మనం చాలా వరకు చదవరు. ఎందుకంటే వర్బ్ లేకపోతే మనకు టెన్స్ ఫామ్ చేయలేము. కాబట్టి టెన్స్ బిఫోర్ నేను కొంచెం వర్బ్స్ కొన్ని నేర్పుదాము. అది కూడా ఒక లవ్ స్టోరీ రూపంలో నేర్పుతాను. ఫస్ట్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ, తర్వాత ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, చీటింగ్ అయిన లవ్ స్టోరీ, ఆ తర్వాత ఇదంతా కలిపి ఒక మోరల్ లేదా ఎథికల్ వాల్యూ తోటి ఒక స్టోరీని తీసుకొస్తున్నాను. ఆ స్టోరీ ప్రకారంగా ఎవరు కూడా చేయనంత వినూత్నమైన రీతిలో మీకు అందుబాటులో తెద్దాం అనుకుంటున్నాను. ఈ మోరల్ స్టోరీలో ముఖ్యంగా ఈ లవ్ స్టోరీలో ఆల్రెడీ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఒక 24 ఇయర్స్ ఒక యువకుడు అమీర్పేటలో జాబ్ చేస్తున్నాడు అనుకుందాం. అమీర్పేటలో జాబ్ చేస్తూ ఒకరోజు సాయంత్రం పూట, స్టోరీ నీట్గానండి, ఒకరోజు సాయంత్రం పూట అతని ఫ్రెండ్ రోజు బైక్ మీద పోయాడు. అతని ఫ్రెండ్ బైక్ తీసుకోవడం వల్ల అతను మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో ఎక్కాల్సి వచ్చింది. ఆ మెట్రో అంటే డ్యూటీ అయిపోయాగానే వెళ్ళాడు, ఆఫీస్ నుంచి వెళ్ళడాన్ని మనం గో అంటాము. ఆ గో అనేది అందరికీ తెలిసి, ఆ గోని గో, వెంట్, గాన్ అనేది చూసుకోవాలి. ఆఫీస్ నుంచి వెళ్ళగానే మెట్రోకి వెళ్ళాడని చెప్తున్నాను. మెట్రోకి వెళ్ళగానే ఏమైంది, ఒకరిని చూశాడు. అతను అప్పటికే 21 ఇయర్స్ జాబ్ కొట్టాడంటున్నా, 24 ఇయర్స్ అంటున్నా, 2-3 సంవత్సరాల నుంచి మ్యారేజ్ కోసం చూస్తున్నాడు. అయితే అతను ఎక్కడ పోయినా కానీ అతని మనసుకు తగ్గట్టుగా నచ్చట్లేదు అమ్మాయి. కానీ ఈ అమీర్పేట మెట్రో స్టేషన్లో ఖచ్చితంగా ఒక అమ్మాయి జరిగింది. ఆ అమ్మాయి ఆమెను చూశాడు. చూడడాన్ని సి అంటాము, అదే చూడడాన్ని లుక్ కూడా అంటాము. సి, సా, సీన్, లుక్కుడు ఇవన్నీ మీకు తెలుసండి. కానీ ఎలా ఒక స్టోరీ రూపంలో ఎలా వస్తుంది చూడండి. చూశాడు, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా, ఏదైనా సినిమాలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఎంతవరకు చూసినా ఇష్టపడని అతను ఒకేసారి ఆమెను చూసి లైక్ అయ్యాడు, అంటే ఇష్టపడ్డాడు. లైక్డ్. ఆ తర్వాత ఆమె నా జీవితం అనుకున్నాడండి. జీవితం అంటే జీవించడమే కదా. జీవించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, లీవ్డ్. డెల్ట్ అది కూడా జీవించడమే అనే ఒక 2 అర్థాలు ఉంటాయండి. ఇప్పుడు ఇలా నేను చెప్పడం వల్ల మీకు ఏమైతుందంటే యాంటోనమీ, సినానమీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది కదండి. దీనికి లీవ్కు సినామీ, అనేది కూడా మీకు అర్థమై ఉంటుందండి. ఇక్కడ ఒకసారి నేను చదువుకునే వర్బ్సే కాదండి, మీకు యాంటోనమీ, సినామీస్ కూడా ఒకసారి మీకు అండర్స్టాండింగ్ అవుతుంది దీనిలో. నెక్స్ట్, ఆమె జీవితం అనుకున్నాడు, జీవించాలంటే ఒక ఊహలో వెళ్ళాడు. అంటే ఆమె నా లైఫ్ అయితే ఎలా ఉంటుందని ఒక ఊహిస్తున్నాడు. ఊహించడాన్ని ఏమంటాం, ఇమాజిన్ అంటాం. ఇమాజిన్డ్. లేదా గెస్ చేసుకుంటున్నాడు అంటాం. గెస్డ్. లేదు, ఈమె గెస్ చేసుకుంటున్నాడు, ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆమెతో మనకి ఏం కావాలి, ఆమె గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడాన్ని ఏమంటాం, ఇంగ్లీష్లో నో అంటాము. నోన్ అంటే V1 అనేది అందరికీ తెలుసండి, గుర్తుంచుకోండి. V2, V3 అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆమెను తెలుసుకోవాలంటే ఆమెతో మనకు పరిచయం కావాలి కదా. పరిచయం కావాలంటే ఏం చేయాలి, ఆమెను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయాలి. ఇంట్రడ్యూస్డ్. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకోవాలంటే ఆమెను ఫాలో కావాల్సిందే కదా. అంటే ఫాలోడ్. ఆమెను ఫాలో అయ్యాడు. మెట్రో స్టేషన్ దగ్గర ఆమెను ఫాలో అవుతున్నాడు. ఫాలో అయితే ఏం చేస్తాడు, ఆమె వెనకంగానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడవడాన్ని ఏమంటాం, వాకుడు. చూడండి, స్టాండ్ అని పెట్టాను. ఆల్రెడీ అతను ఏం చేశాడు, ఫాలో అయ్యి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కోసం నిలబడింది. అమ్మాయి ఫ్రెండ్ కోసం నిలబడ్డప్పుడు ఈయన పక్కనే కూర్చున్నాడు. కూర్చోవడాన్ని ఏమంటాం, సిట్, సాట్ అంటాము. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేది, ఆ ఫ్రెండ్ వచ్చింది, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న విషయాన్ని ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, మాట్లాడుకోవడాన్ని స్పోకెన్ అంటాము. టాకుడు అని కూడా మాట్లాడుకోవడాన్ని. ఈ మాట్లాడుకున్న విషయాన్ని ఏం చేస్తుండే, ఖచ్చితంగా ఆమె లైఫ్ అన్నప్పుడు ఏం మాట్లాడుతుంది, ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు కదా. తెలుసుకున్నప్పుడు విన్నాడు అతను. హియర్ లిజన్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాడు. వినడాన్ని మనం హియర్ అంటాం, లేదా లిజనర్ అంటాం. విన్నది ఉత్తనే ఉంచుకుంటాడో లైఫ్ అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కదా. ఆ గుర్తుంచుకోవడాన్ని రిమెంబర్ అంటాం. రిమెంబర్ అన్న, మైండ్ అన్న ఒకటి. రిమెంబర్డ్. మైండెడ్. ఈ ఈడి చేస్తున్నామంటే అది రెగ్యులర్ వర్బ్ అని తెలుసు కదండి. రెగ్యులర్ వర్బ్ చాలా వరకు రెగ్యులర్ వర్బ్సే ఉంటాయి. ఆ తర్వాత అతను గుర్తుంచుకున్నాడు, ఇంటికి పోయాడు, సాయంకాలం అవుతుంది, ఇంటికి పోయినాక కూడా అదే కొంచెం భోజనం చేశాడు అంటే తిన్నాన్ని ఏమంటాం, హీటన్. ఆ తర్వాత ఇట్లే మనలాగే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ఈ ఛానల్ బాగా చెప్తున్నారు రా బాబు అనుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకోవడం అంటే వాచ్డ్.
చూడ్డాన్ని వాచ్ అంటాడు. అలా చూస్తూనే అలానే నిద్రపోయాడు. నిద్రపోవడాన్ని ఏమంటారు? స్లెప్ట్. స్లీపే కదా మనకు తెలుసు. స్లెప్ట్ ఈ రెండు నేర్చుకోవాలి. ఆ తర్వాత నిద్రపోయేది కామ్గా ఉంటాడా? ఇవాళ అంత మంచి అమ్మాయిని చూశాను, లైఫ్ అనుకున్న అమ్మాయిని అంటే దాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించడాన్ని ఏమంటారు? థింక్, థాట్ ఆలోచించాడు. ఇవన్నీ ఇప్పుడు థింక్ చేస్తూ ఉన్నాడు. థింక్ చేసినప్పుడు ఏమైతుంది? ఎట్లాగా డ్రీమ్ వస్తుంది తనకి. అసలే తను ఊహించిన అమ్మాయి లేదా తన లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు ఆ డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ అంటే డ్రెమ్ట్ కలగన్నాడు. కలగండాన్ని డ్రీమ్ అంటాము. ఆ కళలో ఏమంటే కళ అయిపోగానే వేకప్ అయ్యాడు. అంటే లేస్తాడు కదా, పడుకున్న లేవాలి కదా. వేకప్ ఎరైజ్ అవేక్ అన్నా కానీ ఓకెన్ ఎరైజన్ అవేక్ ఈ మూడు కూడా నిద్ర లేవడాన్ని మేలుకోవడం అని అంటాం. అంటే కళలో కానీ కళ అయిపోగానే ఎమ్మటే లేచాడు. ఆ లేవడం ఎంత బిఫోర్ లేచాడో తెలుసా అండి? రోజు 7-8 గంటలకు లేచే అతను ఎమ్మటే అమ్మాయిని కలవాలి అని అనుకుని సన్ రైజ్ కంటే ముందు లేచాడు. రైజ్ అంటే ఉదయించడం, సూర్యోదయం. రైజన్ అంటే ఉదయించడం కంటే ముందు లేచాడు. లేచినాడు ఊరుకుంటాడు, ధనధన పోయాడు, బాత్ అంటే స్నానం చేశాడు. ఆ తర్వాత మంచి కొత్త డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకోవడానికి వేర్ అంటాము. అంటే బాతెడ్ ఓర్న్ న్యూ డ్రెస్ వేసుకున్నాడు. వేసుకొని ఏం చేస్తాడంటే ఎమ్మటే పోవాలి కదా, ఎక్కడికి పోవాలి? బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి రీచ్ కావాలనుకుంటాడు. ఎందుకు రీచ్ కావాలనుకుంటున్నా? ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే కూడా మనం బస్ స్టాండ్కి ఇదే టైంకి వద్దాం అనుకున్నారు. ఆ టైంకి రీచ్ కావడం కోసం ఆ రీచ్ కావడం వెళ్ళారు. ఏంటి బస్ స్టాండ్కి రీచ్ కావడం అంటే చేరుకోవడం. రీచ్డ్ తెలుసు. బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినాడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా అమ్మాయి కోసం వెతకాలి కదా. వెతకడాన్ని ఏమంటారు? వెతకడాన్ని సీక్ అంటాము, సెర్చ్ అంటాము. మనకు తెలిసింది సీక్, సాట్ సెర్చ్డ్. మీరు ఒకటి తెలియవచ్చు. క్వస్టెడ్ అన్నా కానీ వెతుకుట, అన్వేషించుట అనే అర్థం వస్తుంది. అటు ఇటు వెతుకుతూ అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేయడం అంటే ఏమంటారు? గమనించాడు. అటు ఇటు గమనిస్తున్నాడు. అబ్జర్వ్డ్. గమనించడాన్ని నోటీసుడు కూడా అంటారండి. అంటే గమనించండు. ఆ గమనిస్తూ అటు ఇటు గమనిస్తున్నప్పుడు ఏమైంది? ఒకేసారిగా కనిపించింది. అక్కడి నుంచి వస్తున్నట్టుగా. కనిపించడాన్ని అపియర్ అంటాము. వస్తున్నది అంటే కమ్ అంటాము. అంటే రెండు వర్డ్స్ ఒకేసారి వచ్చినది. అపియర్డ్ కనిపించింది. ఎక్కడ? కమ్ వస్తున్నట్టుగా కనిపించింది అన్నాడు. వస్తున్నట్టుగా కనిపించినప్పుడు ఇతని తన లైఫ్ ఒక అందాలు రాని లేదా తన లైఫ్ పార్ట్నర్ వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అతనికి సంతోషం ఉండదా? ఆ సంతోషాన్ని వెలిబుచ్చుతాడు. ఆ సంతోషాన్ని మనం ఏమంటాం? ఎంజాయ్ అంటాం కదా. ఎంజాయిడ్. ఇదే సంతోషాన్ని వెలిబుచ్చడం కూడా జూబ్లేటెడ్. ఈ పదం మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎంజాయ్ అని పదం వచ్చినప్పుడు యాంటోనమీ లేదా సినానమీ వచ్చినప్పుడు ఇది జూబ్లేట్ అనేది కూడా మనం రాయడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే వర్డ్సే కాదు, మీకు ఇక్కడ సినామీస్ కూడా అర్థమవుతుంటాయి. అంటే సినామీస్ కూడా వస్తున్నాయి అన్నట్టు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సంతోషం వెలిబుచ్చాడు. ఆ సంతోషంలో ఏమనుకుంటున్నా అంటే అతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆమెకు ఏదైనా చెప్పాలనే కోరుకున్నాడు. ఏం చెప్తాడు అతను అని చూడాలి. కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? కోరుకోవడాన్ని వాంటెడ్, విష్డ్. అంటే ఏదైనా కోరుకోవడాన్ని, ఏదైనా చెప్పాలనుకుని కోరుకోవడాన్ని విష్ అంటాడు. ఆమెతో కోరుకుంటున్నాడు. ఏమైనా ఆమెతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మాట్లాడి చెప్పాలని కోరుకుంటున్నాడు. మాట్లాడడాన్ని ఏమంటాం మనం? చెప్పండి ఒకసారి. టాక్డ్. స్పోకెన్. అంటే మాట్లాడడాన్ని స్పోకెన్, టాక్డ్. మాట్లాడితే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలి. మాట్లాడుతూ ఉంటుంది ఏమన్నా చెప్పడమే కదా తనతో చెప్పాలనుకుంది ఏంటి? టోల్డ్. చెప్పాలనుకోవడాన్ని టెల్ అంటామని తెలుసు కదా. లేదా సే సాడ్. చెప్పడం అనేది టెల్ అని అంటాం, సే అని అంటాం. అది ఆల్రెడీ మనకు తెలుసు. జస్ట్ ఈ టెల్ ఏమైతుంది? టోల్డ్. సే ఏమైతుంది? సాడ్ అవుతుంది అని చూసుకోండి. ఏమని చెప్పాలనుకుంటుండు? ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు మైండ్లో. ఆయనే నా లైఫ్ పార్ట్నర్, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని ఫిక్స్ అయిపోయాడు. అంటే వివాహం చేసుకుంటాను. వివాహాన్ని ఏమంటాం? మ్యారీడ్. వివాహం గురించి చెప్పాలనుకున్నాడు. చెప్దాం అనుకుని వచ్చే లోపలికి మనకి ఎట్లా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాడుగా. మెట్రో స్టేషన్ దగ్గర ఉండని అరైవ్ అంటే ట్రైన్ వచ్చేది, వెళ్ళిపోయేది. ఆ రోజు క్లోజ్ అయిపోయింది. అంటే ట్రైన్ రావడాన్ని ఏమంటాం మనం? అరైవ్డ్. ట్రైన్ వచ్చేది. వెళ్ళిపోవడాన్ని డిపార్టెడ్. అదే ఆ రోజు అయిపోయింది. ఏదో ప్రపోజ్ చెప్దాం అనుకున్నాడు తను. అలా చెప్దాం అనుకునే లోపల అయిపోయింది. కాబట్టి తెల్లారి మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ తెల్లారి వచ్చాడు. కానీ ఈ రోజు చాలా ధైర్యంగా చెప్దాం అనుకున్నాడు. ధైర్యంగా అంటే డేర్డ్. బ్రేవ్డ్. అది ధైర్యంతో అన్నట్టు. ధైర్యంతో చెప్పాలనుకున్నాడు అంటే ఏం చెప్పాలనుకున్నాడు? ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ప్రపోజ్ అంటే తెలియడం. ఈ తెలియడాన్ని చాలా రకాలుగా మనం వర్క్స్ చూసుకోండి ఒకసారి చూడండి. తెలియడాన్ని ప్రపోజ్డ్, కన్వేడ్, ఇన్ఫార్మ్డ్, ఎక్స్ప్రెస్డ్, రివీల్డ్, ఇంటిమేటెడ్. ఇవన్నీ కూడా ఆయన ప్రపోజ్ చేయాలనుకున్నది, తెలియాలనుకున్నది. ఏమని తెలియాలి? మ్యారేజ్ చేసుకుంటాను చెప్దాం అనుకున్నది అంతకుముందు రోజు మిస్ అయిపోయింది. తెల్లారి
ధైర్యం చేసి వచ్చాడు. బ్రేవ్ అంటే ప్రపోజ్ ఇంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత డిక్లేర్ చేసుకున్నాడు. ఖచ్చితంగా చెప్పాలని డిక్లేర్ చేసుకున్నాడు. అంటే డిక్లేర్ చేసుకోవడం అంటే ఏమంటాం మనం, ప్రకటించాలనుకున్నాడు. ఆ ప్రకటించడానికి డిక్లేర్ కదా, డిక్లేర్డ్. అయితే ఈ డిక్లేర్ చేయడాన్ని ఆమెకు సూచించండి. ఎట్లా సూచించండి, నేను లవ్ చేస్తున్నాను సూచించాలనుకున్నాడు. అయితే సూచించడానికి ఏమన్నా ఇండికేటెడ్ సూచించడం అంటారు. ఏం చూపిద్దాం అనుకున్నాడు, నా ప్రేమను చూపెట్టాలి అనుకున్నాడు. నేను ప్రేమిస్తున్నాను చూపెట్టాలనుకున్నాడు. అంటే ప్రేమించడాన్ని ఏమంటారు, లవ్డ్. అయితే ఇది ఇంత సీన్ అంతా జరిగినాక ఆమెకు చెప్పగానే ఆమె ఏమన్నది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందామండి. నిన్న మనం టెన్సెస్ టాపిక్స్ గురించి క్లారిటీగా మనం స్ట్రక్చర్స్ అనేది ఎట్లా అనేది నీట్గా నేర్చుకున్నాము. ఇంకా టెన్సెస్ ప్రెసెంట్లో సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకున్నాము. పాస్ట్లో కూడా సేమ్ నేర్చుకున్నాం, ఫ్యూచర్లో కూడా నేర్చుకున్నాం. కానీ అప్పుడు ఏమైంది, ఒక టెన్స్ ప్రెసెంట్ టెన్స్ 4, పాస్ట్ టెన్స్ 4, 12 టెన్స్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఈ 12 టెన్సెస్ కూడా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ 3 ఫార్మేషన్లో హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయంతో మనము ఒక 3 ఫార్మేషన్లో నేర్చుకుందాం. ఒకసారి చూడండి, ఇది ఎక్కడ కూడా ఏమీ ఉండకపోవచ్చు మీరు అంటే గ్రేటే. ఓకే, ఒకసారి చూడండి. హెల్పింగ్ వర్బ్స్ ని మనం ప్రైమరీ, యాక్సిలరీ వర్బ్స్ అంటారు. మనం వర్బ్స్ ని ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మెయిన్ వర్బ్ అంటారు. మెయిన్ వర్బ్ 2 రకాలుగా విభజించవచ్చు అన్నాము, డివైడ్ చేస్తారన్నాడు. ఒకటి హెల్పింగ్ వర్బ్, 2 మెయిన్ వర్బ్ అని చెప్పాను. వర్బ్ ని 2 రకాలుగా హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ గా డిజైబుల్ చేస్తాం. ఆ హెల్పింగ్ వర్బ్ ని ప్రైమరీ, యాక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్ అంటే వర్బ్స్ అనే టాపిక్ కూడా క్లియర్ గా నేర్చుకున్నాయి. బట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ గురించి ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ అంటే, టెన్స్ని 12 టెన్స్ కూడా మనం యాడ్ చేసే కంటే అది కూడా ఈజీ చెప్పాను. బట్ అంతకంటే ఇంకా ఈజీగా ఏదైనా గుర్తుంచుకోవచ్చా, ఒకవేళ అది కూడా మర్చిపోతే ఇంకేమైనా గుర్తుంటుందా అంటే జస్ట్ 3 హెల్పింగ్ వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోండి. ఆ 3 హెల్పింగ్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అనేవి డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, యావ్ ఫార్మ్స్ ఉంటాయండి. ఏమంటున్నాను, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, యావ్ ఫార్మ్స్. ఇది కూడా ప్రెసెంట్ లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ చూసుకోండి, పాస్ట్ లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ చూసుకోండి. ప్రెసెంట్ కి వచ్చారకే డూ అండ్ డస్, డూ ఫార్మ్స్ లలో. పాస్ట్ కి వచ్చారకే డిడ్ అవుతుంది. అదే బీ ఫార్మ్స్ లలో యామ్, ఇస్, ఆర్ ఇది ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో వాజ్, వర్. అదే ప్రెసెంట్ టెన్స్ వచ్చారకే హ్యావ్, హ్యాస్. పాస్ట్ టెన్స్ వచ్చారకే హ్యాడ్. టోటల్ గా ప్రెసెంట్ టెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. పాస్ట్ టెన్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 4. ఈ టోటల్ 7 + 4 is 11. హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్? 11. ఇవి కాకుండా మోడల్ వర్బ్స్ కూడా ఉంటాయండి. మోడల్ వర్బ్స్ టాపిక్ క్లియర్ చూస్తున్నాం అవి. ఓకే, మొత్తం 24. ఇది ప్రైమరీ, యాక్సిలరీ వర్బ్స్ అనేవి 24 యాక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. అక్కడ 13 వర్బ్స్ ఉంటాయి మోడల్ వర్బ్స్. ఆ మోడల్ వర్బ్స్ గురించి తర్వాత చూసుకున్నామే. నెక్స్ట్ మనకి హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ తోటి మనకి ఎంత హెల్ప్ అయితే చూసుకోవాలి, అంత హెల్ప్ మనం పొందాలి. దాని నుంచి ఇది చూడండి, డూ ఫార్మ్స్ ఉన్నాయి. డూ ఫార్మ్స్ ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు కూడా ఈ డూ ఫార్మ్స్ అనేది ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అని చెప్పాను కదా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, యాజ్, వర్ లో. యావ్ ఫార్మ్స్ యాజ్, యాడ్, వర్ లో. ఎక్కడైనా ఒకసారి చూడండి, నిన్న కంటిన్యూస్ టెన్స్ అన్ని చూసామా? కంటిన్యూస్ టెన్స్ మొత్తం కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ కంటిన్యూస్ వచ్చాయి వాజ్, వర్ లో. అదే యావ్ ఫార్మ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్, యాజ్, యాడ్ అంటే అన్ని బీ ఫార్మ్స్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటాయి, అన్ని యావ్ ఫార్మ్స్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటాయి. చూడండి ఒకసారి పర్ఫెక్ట్ టెన్స్ లో అంటే పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ మనకు తెలుసు కదండి. పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, అన్ని పర్ఫెక్ట్ టెన్స్ కూడా V3 ఉంటాయని చెప్పాను కదా. ప్రెసెంట్ లో V3, ఫాస్ట్ లో V3. ఇక్కడ కూడా అన్ని V4లే కదా. కంటిన్యూస్ మొత్తం కూడా V4 కదా. ఇక డూ ఫార్మ్స్ వస్తే ప్రెసెంట్ టెన్స్ అంటేనే నేను V1 చెప్పా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే. పాస్ట్ అంటేనే V2 చెప్పా. ఎస్ సార్ నో అంటే నీకు ఆల్రెడీ ప్రెసెంట్ టెన్స్ వచ్చింది. ప్రెసెంట్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వచ్చింది, ప్రెసెంట్ పాస్ట్ సింపుల్ వచ్చేది. ఆ తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్ వచ్చింది, పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది. ఆ తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ వచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఒక్కసారి చూడండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటాయి కదా మనకి. లాస్ట్ ఉన్నది ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒక ఫ్రెండ్ తో సింపుల్ గా స్నేహం చేస్తాము, తర్వాత కంటిన్యూ చేస్తాము. ఆ కంటిన్యూ చేసిన దాన్ని పర్ఫెక్ట్ చేస్తాము, పర్ఫెక్ట్ చేసి ఆ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతామని 4 రకాలుగా మెయిన్ టెన్స్ 4 రకాలు డివిజబుల్ చేసాం. అలా 4 రకాలు చేస్తే 3 × 4 12 టెన్స్ అని చెప్పుకున్నాం. ఆ 12 టెన్స్లలో లాస్ట్ కొన్ని ఒక టెన్స్ ఉంటుంది. ఆ దాంట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే దీని మొత్తం యావ్ ఫార్మ్స్ మొత్తం పర్ఫెక్ట్ అని తెలుస్తున్నాయి, బీ ఫార్మ్స్ మొత్తం కంటిన్యూస్ అని తెలుస్తున్నాయి. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావాలి కదండి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ యావ్, యాజ్ రావాలి, బీ ఫార్మ్ కాబట్టి బీన్ అని వచ్చింది. ఒక్కసారి చూడండి, ఇక్కడికి వస్తే యావ్, యాజ్ వచ్చి బీన్ వచ్చి బీన్ వచ్చి V4 వచ్చేది. అంటే కంటిన్యూస్ అంటే ఏమంటే V4 అని చెప్పాను కదా. ఓకే, అన్ని స్ట్రక్చర్లని ఒకవేళ ఇలా మనం ఇంతవరకే చేసుకోవాలి, ఇంతవరకే చూడాలి. కానీ ఇక్కడ ఇది చూడకూడదు. బట్ మీకు అర్థం కావడం కోసము ఒకసారి చెప్తున్నాను చూడండి. హ్యావ్, హ్యాస్, బీన్, V4. ఇక్కడ హ్యాడ్ ప్లస్ బీన్
V4. ఇంకా క్లియర్ కావాలంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారు, ఇదంతా మెయిన్ టెన్స్ అనుకుంటే, ఈ టెన్స్ లో ప్రెసెంట్ అనుకుంటే, ప్రెసెంట్ టెన్స్ అనుకుంటే ఇది ప్రెసెంట్ సింపుల్ అయినా అవుతుంది, ఇది సింపుల్ టెన్స్ లకు స్ట్రక్చర్ వస్తుంది, ఇది కంటిన్యూస్ లోకి వస్తుంది, ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్. అన్ని టెన్స్ లో స్ట్రక్చర్స్ ఇక్కడే వచ్చాయి కదా. ఇక మనం సార్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పారు కదా సార్ అంటారు. ఫ్యూచర్ అంటే ఏంది, విల్ లేదా షెల్, విల్ షెల్ అన్నట్టు. ఇక్కడ ఏమొస్తుంది, విల్ అండ్ షెల్ వస్తుంది, నెక్స్ట్ V1 వస్తాయి ఫ్యూచర్ టెన్స్ కి. ఆ తర్వాత బీ ఫార్మ్స్ కదా, విల్ బి, షెల్ బి, V4 వస్తాయి. కంటిన్యూస్ అంటే V4. ఇక్కడ చూడండి హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంది, పర్ఫెక్ట్ అన్నాం, విల్ హ్యావ్, షెల్ హ్యావ్, V3 వస్తాయి. ఆ తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా విల్ షెల్ ప్లస్ హ్యావ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V4, హ్యావ్ బీన్, V4. లాస్ట్ కి బీన్ రావాల్సిందే కదా, అక్కడ హ్యావ్ యాజ్ బదులు విల్ షెల్ వస్తుంది, బీన్, V4. ఓకే క్లియర్. ఇప్పుడు టెన్సెస్ మొత్తాన్ని కూడా ఈడ నిన్న చెప్పిన 12 టెన్స్ కూడా ఇక్కడనే క్లియర్ గా వచ్చేసాయి. అయితే ఇప్పుడు మనకు ఒక చిన్న స్ట్రక్చర్ మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే అసలు సెంటెన్స్ ని ఫామ్ చేయగలరా, లాస్ట్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకు టెన్సెస్ రావాలి. టెన్సెస్ రావాలంటే ఏమనుకున్నాము, స్ట్రక్చర్ రావాలి. స్ట్రక్చర్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. సెంటెన్స్ ఫామ్ ఎట్లా చేస్తాం, సెంటెన్స్ ఫామ్ లో ఒక వ్యక్తి మాట్లాడాలి. మాట్లాడేది, నేను ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాను, ఆ పర్సన్ ఏ పని చేస్తున్నాడు చెప్పడమే, ఏ కాలంలో చేస్తున్నాడు అనేది టెన్స్. పర్సన్ చేసే పని అంటే పర్సన్ ఎవరు, సబ్జెక్ట్. సెంటెన్స్ లో నేను ఏమన్నానంటే 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్ గా అని చెప్పాను. ఒకటి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే బేర్ ఆఫ్ ద యాక్షన్ అన్నాను, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అన్నాను, వర్బ్ అంటే సబ్జెక్ట్ వాట్ డస్ ద యాక్ట్ అంటే సబ్జెక్ట్ ఏ పని చేస్తున్నాడో ఆ పనినే వర్బ్ అని చెప్పాను. ఆ వర్బ్స్ గురించి అందుకనే ముందు వర్బ్స్ గురించి చెప్పాక టెన్స్ లోకి వచ్చాను. ఆ తర్వాత చూడండి ఒక్కసారి, ఇప్పుడు నేను ఓన్లీ ప్లే అని తీసుకుంటాను, లేదంటే స్పీక్ అని తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ వర్బ్, ఇప్పుడు చూడండి, ఐ స్పీక్ నేను మాట్లాడాను, ఐ స్పీక్ దెమ్ నేను వారితో మాట్లాడాను, వీ స్పీక్ దెమ్ మేము వారితో మాట్లాడాము అన్న. అది స్పీక్ అనే వర్బ్ ఒకటే V1 తీసుకున్నాను కదా. V1 తీసుకుంటే ఏ టెన్స్ అని మనకు అర్థమవుతుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థం కావట్లేదా. ఒకవేళ ఐ డూ స్పీక్ అన్నా నో ప్రాబ్లం అండి, తప్పేం లేదు. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి, అప్పుడు డస్ స్పీక్ అనాలి. ఓకే, ఇది ఎక్కువ వాడాం మనం, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకు స్ట్రక్చర్ లో హెల్పింగ్ వర్బ్ వాడాం కాబట్టి. ఒకవేళ స్పీక్ బదులు ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ స్పీకింగ్ అన్నా అంటే ఇప్పుడు ఏ టెన్స్ అవ్వబడుతుంది మీకు ఒకసారి చూడండి. టెన్స్ లో ఎలా రాయాలని చెప్తున్నా, ఐ ఆమ్ స్పీకింగ్ అంటున్నాను. ఐ ఆమ్ స్పీకింగ్ అంటే ఏ టెన్స్ అవ్వబడుతుంది, ఇది యామ్ వచ్చింది, P4 వచ్చింది, అంటే కంటిన్యూస్ టెన్స్. ఏ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ లో కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ చూడాలి. లేదు ఇక్కడ యామ్ బదులు ఏం తీసుకుంటాను, నేను వాజ్ తీసుకున్నాను. సపోజ్ ఐ వాజ్ స్పీకింగ్ నేను మాట్లాడాను, అది వాజ్ తీసుకున్నంటే ఏమవుతుంది, వాజ్ వచ్చింది, ఫాస్ట్ లో వచ్చింది. ఫాస్ట్ లో వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఫాస్ట్ కంటిన్యూస్ అని తెలుస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా తెలియాలి అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ని బట్టే మనం ఏం తెలుస్తున్నాం, టెన్స్ చూసుకోగలుగుతున్నాం. లేదు హ్యావ్ ఉంది, హ్యావ్ స్పోకెన్ అన్నాను, ఐ హ్యావ్ స్పోకెన్ దెమ్, ఐ హావ్ స్పోకెన్ హర్ ఆమెతో ఇంతకుముందే మాట్లాడాను. అంటే హ్యావ్ వచ్చింది, హ్యావ్ వచ్చిందంటే ఎక్కడ ఉంది, పర్ఫెక్ట్ లో ఉన్నట్టు. పర్ఫెక్ట్ V3 వచ్చింది కదా, స్పోకెన్ కాబట్టి పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్ట్ ఏ పర్ఫెక్ట్, హ్యావ్ వచ్చింది కాబట్టి ఏం పర్ఫెక్ట్ అయింది, ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఒకవేళ ఈ హ్యావ్ బదులు నేను ఏం తీసుకుంటాను, హ్యాడ్ తీసుకుంటాను. సపోజ్ హియర్ ఐ హావ్ టేకింగ్ ద రిప్లేస్ ఆఫ్ ద హ్యావ్ హిజ్ హ్యాడ్. ఓకే, ఈ హ్యాడ్ తీసుకున్నప్పుడు ఈ హ్యాడ్ ఏంటి, ప్రెసెంటా, పాస్టా, ఫ్యూచర్ చూసుకోండి. దిస్ ఈజ్ ఫాస్ట్, ఫాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్, పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ కాబట్టి పాస్ట్ టెన్స్. హ్యాడ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది హ్యాడ్ చెప్పాలి, పర్ఫెక్ట్ లో వస్తుంది. అంటే ఐ హ్యాడ్ స్పోకెన్ దెమ్ అన్నాను అనుకో, ఐ హావ్ స్పోకెన్ హర్ నేను ఆమెతో మాట్లాడాను, వారితో మాట్లాడాను. ఏదైనా ఒక్క సెంటెన్స్ లో ఒక వాక్యాన్ని ఎట్లా అంటే అట్లా తయారు చేసుకోవచ్చు. అంటే హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్. ఈ పాస్ట్ ఏంటి, ఏ టెన్స్ లో ఉంది, ఐ హ్యాడ్ స్పోకెన్ అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. లేదు ఐ హ్యాడ్ ఐ విల్ హ్యావ్ స్పోకెన్. ఇక్కడ విల్ హ్యావ్ వచ్చింది, విల్ కానీ షెల్ కానీ వస్తే ఫ్యూచర్ అని చెప్పాను. హ్యావ్ ఎక్కడ ఫామ్, హ్యావ్ ఫామ్ ఎక్కడ ఉంటుంది, పర్ఫెక్ట్ లో ఉంటుంది. ఐ విల్ హ్యావ్ స్పోకెన్, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ నేను మాట్లాడతా అనేది చెప్తున్నా, అంటే ఫ్యూచర్ లో చెప్తున్నా.
లేదు మ్యాక్సిమం హ్యావ్ స్పోకెన్ ఉంటే దాన్ని ప్రెజెంట్ అంటాం. హ్యావ్ అనగానే ప్రెజెంట్. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఒక హెల్పింగ్ వర్బే మనకు ఉన్న టెన్స్ ని డిసైడ్ చేస్తుంది. ఏం డిసైడ్ చేస్తుంది? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ డిసైడ్ చేస్తుందని చెప్పడం కోసం ఈ స్ట్రక్చర్ తీసుకొచ్చాను. ఒకసారి చూడండి, వీటిని మాత్రం సబ్జెక్ట్ అన్నాము, వర్బ్ అన్నాము, ఆబ్జెక్ట్ అన్నాము. మనం రేపు ఇప్పుడు మొత్తం కూడా సబ్జెక్ట్, మన ఫార్ములాలు కూడా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం టెన్స్ టాపిక్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ టెన్స్ ఏ టెన్స్ లో ఉందని చెప్పేది మాత్రం ముఖ్యంగా ఎక్కడ చెప్తుంది? హెల్పింగ్ వర్బే చెప్తుంది. ఈ హెల్పింగ్ వర్బ్ ని ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డూ ఫార్మ్, బీ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఎక్కడైతే ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, క్లియర్ గా రెండు స్ట్రక్చర్ లో చెప్పాను. ఈ స్ట్రక్చర్ మీరు ఒక్కసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనం అసలు మెయిన్ టెన్స్ టాపిక్స్ లోకి వెళ్దాము. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా టెన్షన్ పుట్టించేది, గాబరా కట్టించేది, ఎంత ఇబ్బంది పెడతా అంటే అంత ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఇది అర్థం కాక అసలు ఇంగ్లీష్ టాపిక్స్, ఇంగ్లీష్ అనే లెసన్స్ చదవడం కానీ, ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే భయపడే వాళ్ళు ఉంటారు. మెయిన్ గా మన వే ఎట్లా ఉంటుందని ఒకసారి చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ.